హలో నమస్తే వెల్కమ్ టు కుక్ లైక్ కుక్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూద్దాం. మీరు మొదటిసారి ఆవకాయ పట్టాలనుకుంటే ఎక్కువ కాయలతో కాకుండా ఇలా సింపుల్గా త్వరగా ఒక కాయతో ఆవకాయ ఎలా పట్టాలో ఇలా ట్రై చేసి చూడవచ్చు. దీనికోసం కడిగి తుడిచి ఆరబెట్టిన ఒక మామిడికాయని తీసుకోవాలి. దీనికోసం పెద్ద మామిడికాయ తీసుకోకూడదు. మీడియం సైజు ఉన్న మామిడికాయ అయితే టెంక గట్టిగా అవ్వకుండా ఉంటుంది, పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో దేనికి తడి ఉండకుండా చూసుకోవాలి. ఇలా తడి ఉండడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, వెంటనే బూజు వచ్చేస్తుంది. ఈ మామిడికాయని చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకొని ఒక తడి లేని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల ఆవాలకి అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఆవాలు మెత్తగా పౌడర్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆవాల్ని ఏదైనా మిక్సీ జార్లో కానీ లేదంటే ఇట్లా ఏదైనా ఒక రోల్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి ముక్కల్లో మనం వేయించుకున్న ఆవపిండి మెంతిపిండి 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కారం వాడాలి. దీనికి కూరలో వాడే కారం పనికిరాదు. 10 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల ఆయిల్లోకి మంచి ఫ్లేవర్ దిగుతుంది. 1 టేబుల్ స్పూన్ వేయించిన ఆవాలు మెంతులు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ దంచిన వెల్లుల్లి, ఇది పొట్టు ఉంచుకునే దంచుకోవాలి. 1 టీ గ్లాసుడు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ పనికిరాదు. సన్ఫ్లవర్ ఆయిల్ కనుక వేసినట్లయితే పచ్చడి పాడైపోతుంది. అందుకని దీనికి కేవలం వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడాలి. ఇప్పుడు ఆవకాయని మొత్తం ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారుగా ఒక కాయతో ఎంత సింపుల్గా ఆవకాయ రెడీ అయిపోయిందో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.